వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికాతో జరిగిన చర్చలు శాంతి కోసం కాదు, యుద్ధానికి సిద్ధం కావడానికి అంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. చర్చల ద్వారా ఒప్పందం కుదురుతోందని మేము అనుకోలేదు, యుద్ధం తప్పదని ముందే అర్థమైంది. అందుకే ప్రపంచానికి తాము అన్ని దౌత్య మార్గాలను ప్రయత్నించామని చూపించేందుకే చర్చలు కొనసాగించాం అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇవి ఇరాన్ ప్రభుత్వం చెప్తున్న వాదనలు మాత్రమే. ఈ వ్యాఖ్యలను స్వతంత్రంగా ధృవీకరించే ఆధారాలు ప్రస్తుతం లేవు. అసలు అరాగ్చి ఏమన్నారు? ఈ వ్యాఖ్యలతో ప్రపంచానికి ఇరాన్ ఏ సందేశం ఇవ్వాలనుకుంటోంది? ఇప్పుడు చూద్దాం. ఇరాన్ ప్రభుత్వ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో జరిగిన పరోక్ష చర్చల ఉద్దేశం ఒప్పందం సాధించడం కాదని, ప్రపంచానికి యుద్ధానికి ముందు మేము అన్ని దౌత్య మార్గాలను ప్రయత్నించాం అని చూపించడమేనని తెలిపారు. అరాగ్చి ప్రకారం ప్రత్యర్థి దేశాల సైనిక కదలికలను గమనించిన తరువాత యుద్ధం దాదాపు తప్పదని ఇరాన్ నాయకత్వం ముందుగానే అంచనా వేసిందని చెప్పారు. అందుకే ఒకవైపు రక్షణ పరంగా సిద్ధమవుతూనే మరోవైపు అమెరికాతో చర్చలను కొనసాగించామని వెల్లడించారు. ఇరాన్ వాదన ప్రకారం ఆ చర్చలు ఒప్పందం కోసం కంటే ప్రపంచ వేదికపై ఇరాన్ శాంతియుత మార్గాన్ని కూడా ప్రయత్నించిందనే సందేశాన్ని ఇవ్వడానికేనని చెబుతుంది. దౌత్య ప్రయత్నాలు కొనసాగించడంతో అంతర్జాతీయంగా తమ వైఖరికి మద్దతు లభిస్తుందని ఇరాన్ భావించిందని అరాగ్చి పేర్కొన్నారు. అమెరికాతో జరిగిన చర్చల గురించి ఇరాన్ నుంచి ఇలాంటి స్పష్టమైన వివరణ రావడం ఇదే మొదటిసారి అని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఇరాన్ చర్చలు కొనసాగుతున్నాయని మాత్రమే చెప్పేది, కానీ యుద్ధానికి సిద్ధమవడానికే చర్చలు ఉపయోగించాం అని బహిరంగంగా చెప్పడం ఇది మొదటిసారి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇవి ఇరాన్ ప్రభుత్వం చేస్తున్న వాదనలు మాత్రమే. చర్చలు నిజంగానే యుద్ధానికి సన్నాహకంగా ఉపయోగించబడ్డాయా అనే విషయాన్ని స్వతంత్రంగా ధృవీకరించే ఆధారాలు ప్రస్తుతం బయటకు రాలేదు. అమెరికా ప్రభుత్వం కూడా ఈ వ్యాఖ్యలపై అధికారికంగా స్పందించలేదు. కాబట్టి ఈ అంశాన్ని ఇరాన్ అధికారిక వెర్షన్గానే చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వ్యాఖ్యలతో అమెరికా ఇరాన్ సంబంధాలలో ఉన్న అనుమానాలు మరింత పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో జరిగే ఏ దౌత్య చర్చలపైనా ఇరు దేశాల మధ్య నమ్మకం ప్రభావితమయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు మధ్యప్రాచ్యంలో ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మరింత క్లిష్టంగా మారే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమని చెబుతున్నారు. మొత్తానికి అమెరికాతో జరిగిన చర్చలు శాంతి కోసం కాక యుద్ధానికి సిద్ధం కావడానికేనని ఇరాన్ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అయితే ఈ వ్యాఖ్యలు ఇరాన్ ప్రభుత్వం చెబుతున్న వాదనలు మాత్రమే. వాటిని నిర్ధారించే స్వతంత్ర ఆధారాలు ఇప్పటివరకు వెలుగులోకి రాలేదు. ఇక ఈ ప్రకటనపై అమెరికా ఎలా స్పందిస్తుంది, మధ్యప్రాచ్య రాజకీయాలలో ఇది ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.